హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసుకుంటే ఐటీబీపీ ట్రేడ్ మ్యాన్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. నేను నోటిఫికేషన్ వివరాలు ఆల్రెడీ చెప్పడం అయితే జరిగిందండి. ఒకవేళ మీరు చూసుకోలేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఎక్కడి నుంచి వెళ్ళి అయితే చూసుకోవచ్చు. ఈ వీడియోలో అయితే ఎలా అప్లై చేయాలి ప్రాసెస్ ఏంటని చెప్తానండి. వీడియోని లాస్ట్లో చూడండి, అప్పుడే మీకు క్లారిటీ అనేది అర్థం అవడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడైతే మీరు చూసుకుంటే ఐటీబీపీ అఫీషియల్ వెబ్సైట్లో వచ్చి మీరు ఇంతకుముందు ఎప్పుడైనా రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఏదైనా పోస్ట్కి మీరు అప్లై చేసుకొని ఉంటే మీరు ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందండి. క్యాప్చా ఫిల్అప్ చేసిన తర్వాత మీరు న్యూ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ఫస్ట్ అయితే మీరు రిజిస్టర్ ఇయర్ పైన ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే మీ ఫస్ట్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మిడిల్ నేమ్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. ఆ తర్వాత లాస్ట్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఈమెయిల్ ఐడిని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఓన్లీ యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ ఐడి అని ఇవ్వండి. తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడిని ఇవ్వాల్సి అయితే ఉంటుంది మరోసారి. అండ్ నో పాస్వర్డ్ అనేది ఇక్కడ మీరు క్రియేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది మరోసారి ఇచ్చిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఒక సెక్యూరిటీ క్వశ్చన్స్ అనేది ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ వివిధ రకాలు అయితే ఉంటుంది. విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ మూవీస్ కానీ బైక్ కానీ ఇలా ఉంటుందండి. మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆన్సర్ అనేది ఇక్కడ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఈ క్యాప్చా అనేది ఇక్కడైతే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఈ క్యాప్చా ఇక్కడ ఫిల్అప్ చేసిన తర్వాత సబ్మిట్ పైన ఇక్కడ క్లిక్ అని చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, తర్వాత మీ రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ అయిన తర్వాత అయితే మీ ఈమెయిల్ ఐడికి ఒక లింక్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. ప్లీజ్ క్లిక్ టు లింక్ టు యాక్టివేట్ యువర్ అకౌంట్ అని ఇక్కడ చూపించారండి. దానిపైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీరు. సో ఫ్రెండ్స్, ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇచ్చిన తర్వాత ఈ క్యాప్చా ఇక్కడ ఫిల్అప్ చేసి మీరు లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఆఫ్టర్ ఇక్కడ మీరు డాష్ బోర్డ్ అనేది ఇలా అయితే ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ప్రొఫైల్ డీటెయిల్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీరు ఫస్ట్ అనేది. అండ్ కిందికి కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ టైం అనేది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే మీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ ఇక్కడ మీ మదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇచ్చిన తర్వాత కంట్రీ అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ మీ పర్మనెంట్ అడ్రస్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అడ్రస్ లైన్ 1 అయితే మీరు కంపల్సరీగా ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. స్టార్ మార్క్తో ఉండేది మ్యాండేటరీ అండి. ఇదైతే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే స్టేట్ అని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే డిస్టిక్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే మీరు డిస్టిక్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోగలరు. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే పిన్ కోడ్ ఇచ్చిన తర్వాత మీ కరస్పాండింగ్ అడ్రస్ అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ అనేది సేమ్ ఉంటే ఇక్కడ టిక్ చేస్తే సరిపోతుంది. హ్యాష్ట్యాగ్స్కి అయితే చూపిస్తుందండి. ఒకవేళ వేరుగా ఉంటే అన్టిక్ చేసిన తర్వాత మళ్ళీ అయితే కరస్పాండింగ్ అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే అదర్ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. రిలీజియన్ అనేది ఇక్కడైతే మీ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏ రిలీజియన్ నుంచి ఉన్నారనేది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీరు నేషనాలిటీ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇండియన్, నేపాలీస్ అదేవిధంగా భూటానీస్ అనేది ఇక్కడైతే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర అయితే మీరు మీ క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఇక్కడైతే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీరు ఏ ఇన్స్టిట్యూట్ నుంచి ఇక్కడ మీరు పాస్ అయ్యారో ఆ ఇన్స్టిట్యూట్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీకు వచ్చిన పర్సంటేజ్ మార్క్స్ అనేది ఇక్కడ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు ఎక్స్ట్రా ఏదైనా క్వాలిఫికేషన్ ఇవ్వాలనుకుంటే అది కూడా అయితే ఇక్కడ ప్లస్ గుర్తుతో ఇక్కడ ఇస్తే మళ్ళీ అనేది యాడ్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే జెండర్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు మేలా ఫీమేల్ అని ఇక్కడ టిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మేల్ అయితే ఫస్ట్ బాక్స్లో అండ్ ఫీమేల్ అయితే సెకండ్ బాక్స్లో ఇక్కడ టిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ చూసుకుంటే మెరిటల్ స్టేటస్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ కాలంలో ఇక్కడ చూసుకుంటే మ్యారీడ్ అయితే మీరు ఫస్ట్ కాలంలో, అన్మ్యారీడ్ అయితే సెకండ్ కాలం, విడో అయితే ఇక్కడ థర్డ్ కాలం, ఆ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే డైవర్స్డ్ అయితే ఫోర్త్ అనేది చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఓన్లీ ఫీమేల్ వాళ్ళు మాత్రమే ఫోర్త్ అయితే మీరు సెలెక్ట్ అనేది చేసుకోగలరు. తర్వాత కేటగిరీ అయితే ఇక్కడ మీరు చూస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు అన్రిజర్వ్ వాళ్ళైతే ఫస్ట్ టిక్ అని చేయాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ వాళ్ళైతే సెకండ్, ఆ తర్వాత ఇక్కడ మీరు ఎస్టీ వాళ్ళైతే థర్డ్, ఆ తర్వాత మీరు ఓబీసీ వాళ్ళు 4 క్రిమినల్ వాళ్ళైతే ఫోర్త్, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళైతే లాస్ట్ ఇక్కడ కాలం అయితే మీరు చూస్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అదేవిధంగా సర్వీసింగ్ పర్సన్ వాళ్ళైతే ఇక్కడైతే మీరు చూస్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ ఇక్కడ సివిల్ సెంట్రల్ గవర్నమెంట్ సర్వెంట్ వాళ్ళైతే ఫస్ట్ కాలం, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే సెకండ్ కాలం, అదేవిధంగా ఐటీపీపీ మీరు ఎంప్లాయీ అయితే ఇక్కడ థర్డ్ కాలం, ఆ తర్వాత ప్రైవేట్ అదేవిధంగా పియూ సెక్టర్ లేదా అన్ఎంప్లాయీ అయితే ఇక్కడ మీరు ఇక్కడ లాస్ట్ నుంచి సెకండ్ కాలంలో, ఆ తర్వాత ఐటీపీపీ ఎంప్లాయీస్ అయితే మీరు ఇక్కడ
లాస్ట్ అనేది ఇక్కడైతే మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఉంటే 1980 నుంచి 1989 మధ్యలో అయితే మీరు జమ్మూ కాశ్మీర్లో నివాసం ఉన్నారా లేదా అయితే ఇక్కడ మీరు టిక్ అని చేయాల్సి అయితే ఉంటుందండి. అండ్ తర్వాత ఇక్కడ చూసుకుంటే 1984లో జరిగిన కర్ఫ్యూలో మీరు మీ ఫాదర్ వాళ్ళు కానీ లేదా మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా చనిపోయి ఉంటే ఇక్కడ టిక్ అని చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే గుజరాత్ అల్లర్లో మీ ఫాదర్ వాళ్ళు కానీ ఎవరైనా చనిపోయి ఉంటే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి, లేకపోతే వదిలేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సబ్మిట్ పైన ఇక్కడ క్లిక్ అని చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడైతే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ప్రొఫైల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మీరు ఫిల్అప్ చేసిన తర్వాత అయితే అప్లోడ్ డాక్యుమెంట్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి మీరు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీ ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఓన్లీ జేపీజీ కానీ జేపీఈజీ ఫార్మాట్లో అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ 30 to 100 KB లోపు అయితే మీ ఫోటో అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సిగ్నేచర్ అనేది చూసుకుంటే ఇక్కడ మీరు 50 to 30 KB లోపు అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీ ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత ఆ హియర్ బై దగ్గర డిక్లరేషన్ దగ్గర టిక్ చేసిన తర్వాత కింద సబ్మిట్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి మీరు. సో ఫ్రెండ్స్, ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే అప్లై పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ మీరు. అండ్ ఇక్కడైతే మీరు చూసుకోవచ్చండి. ఇక్కడ మీరు చూసుకుంటే మీరు క్వాలిఫికేషన్ అనేది ఏం ఫిల్అప్ చేశారో దాన్ని బట్టి అయితే ఇక్కడ మీరు దానికి ఎలిజిబుల్ అయితే అవుతారండి. ఇక్కడ పోస్ట్లోకి అనేది ఇక్కడ మీరు చూసుకుంటే బార్బర్ కానీ వాషర్ మ్యాన్ సఫాయి కర్మచారికి అనేది ఓన్లీ మీరు 10th క్లాస్ ఉంటే కూడా మీరు అప్లై అనేది చేసుకోగలరు. ఇక్కడైతే మీరు చూసుకుంటే అప్లై పైన ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. 0 ఫీజు అని అడగడం అయితే జరిగిందండి. ఇక్కడైతే మీరు చూసుకుంటే మీ క్యాస్ట్ని బట్టి అయితే ఇక్కడ ఫీజు అనేది చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే జనరల్, ఓబీసీ అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకైతే 100 రూపీస్ ఫీజు అయితే ఉంటుందండి. మిగతా వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే లేదు. ఇక్కడ మీరు అప్లై పైన క్లిక్ అని చేయాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏ పోస్ట్ కింద అప్లై అని చేయాలనుకున్నారో. అండ్ ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే డిక్లరేషన్ ఇక్కడైతే మీరు చూసుకోవచ్చండి. మీరు దేనికి అప్లై చేస్తున్నారో ఏంటనేది ఇక్కడైతే మీరు ఐ అగ్రీ పైన ఇక్కడ క్లిక్ అని చేయాల్సి అయితే ఉంటుందండి. ఐ అగ్రీ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు క్లిక్ అని చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీరు ఇంతకుముందు ఫిల్అప్ చేసినంత ఒకసారి అయితే చూపిస్తుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు నెక్స్ట్లో అయితే ఇక్కడ మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. మరోసారి అయితే ఇక్కడ మీరు చూసుకుంటే తర్వాత ఇక్కడైతే మీరు ఫీజు విషయం అయితే చూపిస్తుందండి. మీరు ఏదైనా కేటగిరీ నుంచి ఉంటే మీకు ఫీజు డీటెయిల్స్ అయితే చూపించదు. లేకపోతే మీరు ఇక్కడ నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా అయితే మీరు ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. మిగతా వాళ్ళకైతే ఫీజు అనేది నుంచి మినహాయింపు ఉంది కాబట్టి ఇక్కడైతే చూపించదు. ఆ తర్వాత ఆ అగ్రీ పైన ఇక్కడ టిక్ చేసిన తర్వాత సబ్మిట్ అనే క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీరు. సో ఫ్రెండ్స్, అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఏ పోస్టుకు అప్లై చేశారో ఇప్పటివరకు అయితే ఇక్కడ చూపిస్తుందండి. ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ అనేది కూడా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే అడ్మిట్ కార్డ్ వచ్చిన వెంటనే అయితే ఇక్కడ కింద షో అనేది అవుతుందండి. అక్కడ నుంచి అయితే కూడా మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.